హాయ్ ఎస్ ఐకాన్లో ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్యానలిస్ట్ మోనిష్ ఎర్ర గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, హ్యాపీ టు బి హియర్. ఓకే, సో ఐకాన్ సమ్మిట్ అనేది 2 days నుంచి జరుగుతుంది. మరి ఈ సమ్మిట్ ఎలా జరుగుతుంది? సెషన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగా జరుగుతుందండి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ ప్యానలిస్ట్ హియర్ టుడే. దాదాపు ఆల్మోస్ట్ 250+ ఆంటర్ప్రినర్స్ ఈ సమ్మిట్కి విచ్చేస్తున్నారు. అండ్ నేను ఇక్కడ ద సెషన్ దట్ ఐ వాజ్ ప్యానలింగ్ వాజ్ హౌ కెన్ ఐ గివ్ దెమ్ అన్ ఇన్వెస్టర్ మైండ్ సెట్. అసలు ఒక ఇన్వెస్టర్ ఎలా ఆలోచిస్తాడు, వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ కంపెనీస్ దట్ దే ఇన్వెస్ట్ ఇన్ టు, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ వీ ఫాలో బిఫోర్ మేకింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో ఆ ఫౌండర్స్ కానీ స్టార్టప్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోడక్ట్ వాలిడేషన్ దగ్గర నుంచి, ప్రోడక్ట్ ని మార్కెట్ లో పుష్ చేయడం దగ్గర నుంచి, ఫండ్ రైజింగ్ ఎలా చేయొచ్చో దాని గురించి జరిగింది ప్యానల్. ఇట్ వాస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ గుడ్ కాంటెంట్. ఓకే, అంటే ఇక్కడ చాలా మంది మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా మంది స్టార్ట్అప్ చేసే వాళ్ళు చాలా మంది వచ్చారు అండ్ బిజినెస్ స్టార్ట్ చేసేసి కూడా మాకు ఎలా వెళ్ళాలి థాట్ ప్రాసెస్ తెలియట్లేదండి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒక ఐడియా అనేది వస్తుంది అన్నారు. సో ఈ ఐకాన్ అనేది, ఈ సమ్మిట్ అనేది అందరూ ఎలా యూస్ చేసుకోవాలని చెప్తారు? ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అండి. ఒకసారి ఇక్కడికి వచ్చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండర్ హ్యాస్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ జాబ్ వదిలేసి దే ట్రైంగ్ టు ప్రమోట్ అన్ ఐడియా, దే ట్రైంగ్ టు ఎగ్జిక్యూట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ స్టార్ట్అప్స్ టు కమ్ నెట్వర్క్ విత్ అదర్ స్టార్ట్అప్స్. అక్కడ దే కెన్ బి అ గుడ్ నాలెడ్జ్ షేరింగ్. మీరు కరెక్ట్గా ఏం చేస్తున్నారు, హౌ కెన్ వి లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. అట్ ద సేమ్ టైం చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, ఎలా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. I think there was a lot of good points that we have made today. One of the first things is asala oka company gaani oka startup gaani start aye mundu you can go out into the market and do your validation of the product and you can go and meet your customers. మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉన్నా లేకపోయినా you can pitch your product and understand ఆ ప్రోడక్ట్ ని వాడగలుగుతారా లేదా, మీరు చేసిన ప్రోడక్ట్ is it actually solving a particular problem, is it a problem solver, is it a pain killer or it's a good to have, nice to have vitamin supplement. So 99% of the time pain killers are what are actually helping the economy today అండి. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫౌండర్ టు అండర్స్టాండ్ స్టార్టింగ్ లోనే ఒక హడావుడిగా వెళ్ళి ఫండ్ రైజింగ్ చేయకుండా దే నీడ్ టు ప్లాన్ దేర్ ఫండ్ రైజ్ ప్రాపర్లీ. స్టార్టింగే చాలా ఎక్విటీ డైల్యూట్ చేయకుండా అండ్ అట్ ద సేమ్ టైం దే నీడ్ టు క్లియర్లీ కమ్యూనికేట్ దేర్ ఐడియా. అసలు మన స్టార్ట్అప్ ఏం చేస్తుంది, ప్రాబ్లం ఏంటి, ఐడియా ఏంటి, దాన్ని సాల్వ్ చేయగలుగుతుందా లేదా. అండ్ దెన్ కమ్స్ మార్కెట్ వాలిడేషన్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ we're trying to make sure that all the startups understand, all the founders understand and take that feedback and positively and implement in there. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక సర్టెన్ థాట్ ప్రాసెస్ ఉంటే గనక సక్సెస్ అవ్వచ్చు అంటారు. కానీ ఇప్పుడున్న యంగ్స్టర్స్ మాత్రం క్విక్ గా మనకి సక్సెస్ వచ్చేయాలి, క్విక్ గా మనీ ఎర్న్ చేయాలి. సో ఓన్లీ మనీ కోసమే కొంతమంది బిజినెస్ దిగే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఐ థింక్ మనీ సంపాదించడం అనుకోవడంలో తప్పు అయితే ఏమీ లేదండి, కానీ క్విక్ గా ఓవర్ నైట్ సక్సెస్ ఎవరు అవరు. ఒక ఎన్నో ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, వాళ్ళ ప్యాషన్ అండ్ యాక్చువల్లీ ఒక ఐడియా వచ్చిన తర్వాత అసలు దానికి నిజంగా ఒక నీడ్ ఉందా లేదా తెలుసుకున్న తర్వాతే దే షుడ్ యాక్చువల్లీ గో డౌన్. అండ్ సి అండి, మనం న్యూస్లో చూస్తున్నట్లు స్టార్ట్అప్ ఫౌండర్స్ సిరీస్ బి, సిరీస్ సి రౌండ్స్ రేజ్ చేసి ఫ్యాన్సీ కార్స్ కొంటున్నారు. అదంతా మనం చూసి చాలా మంది మోటివేట్ అవుతారు. కానీ స్టార్ట్అప్ ఈజ్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ అ వెరీ 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 డిఫికల్ట్ థింగ్ టు డూ. మీకు ఏమీ సపోర్ట్ ఉండదు, ఎవ్వరు వచ్చి హెల్ప్ చేయరు మీకు. యూ హ్యావ్ టు డూ దట్ జర్నీ ఆన్ యువర్ ఓన్. 0 to 1 journey, 1 to 10 journey, very very important. So tappakunda everyone should be motivated with this. At the same time they have to have the right mindset to go out and achieve and solve the problem at hand. సో మీరు అన్నట్టు బిజినెస్ డూయింగ్ బిజినెస్ అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. సో అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో we look a lot about అసలు ఫౌండర్ మైండ్ సెట్ ఎలా ఉంది. డెఫినెట్ గా అన్ని స్టార్ట్అప్ అనగా ఏం బిజినెస్ అనగా వాల్యుయేషన్స్ కంటే ఎక్కువ యూనిట్ ఎకనామిక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు మనం ఇచ్చే ప్రోడక్ట్ కానీ మనం ఇచ్చే సర్వీస్ కానీ నిజంగానే బ్యాకర్స్ ఉన్నారా, ఆర్ వి ఏబుల్ టు మేక్ మనీ, ఆర్ వి ఏబుల్ టు మేక్ ప్రాఫిట్, ఇలాంటిది మనం సాల్వ్ చేయగలిగితే ద ఫౌండర్స్ మైండ్ సెట్ ఇస్ అబ్సల్యూట్లీ క్రిటికల్ అండి. చాలా 99% ఆఫ్ ద టైం మనం ఒక ప్రోడక్ట్ చేయాలనుకొని ముందుకెళ్తాము, కానీ మార్కెట్ మనకి ఇచ్చే డిమాండ్ వేరేగా ఉంటుంది. ద ఫౌండర్ హ్యాస్ టు హ్యావ్ ద అబిలిటీ టు పివట్. సో డెఫినెట్గా దే విల్ బి హైస్, దే విల్ బి లోస్. ఇలాంటి టైంలో ఫౌండర్ దీన్ని నావిగేట్ చేసుకొని జాగ్రత్తగా వాళ్ళ స్టార్ట్అప్ని ముందుకు తీసుకెళ్తే అబ్సల్యూట్లీ దే విల్ సక్సీడ్. సో మిమ్మల్ని అడిగితే మీ పర్సనల్గా సక్సెస్ ఫార్ములా అంటే ఏం చెప్తారా?
నన్ను అడిగితే పర్సనల్గా ఐ థింక్ లెర్నింగ్ ఎవ్రీ డే కాన్స్టెంట్లీ మనకే అన్ని తెలుసు అనుకుంటే డెఫినెట్లీ వీ మైట్ నాట్ సక్సీడ్. అన్నీ మనమే చేయాలనుకోకూడదు. వీ హ్యావ్ టు బిల్డ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ టీమ్ అండ్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఐ థింక్ ఎక్కడన్నా ఒక రోజు నుంచోనే ఆగిపోతే ఐ డోంట్ థింక్ విల్ బీ సక్సెస్ఫుల్. ఐ థింక్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్వ్స్ అండ్ స్ట్రైవ్ ఫర్ సంథింగ్ గ్రేటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.